ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో టైప్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ టైప్ కన్వర్షన్ అనేది ఏంటంటే ఒక డేటా టైప్ యొక్క వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేయడం అనమాట. ఓకే, ఒక డేటా టైప్ యొక్క వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేస్తే దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. అంటే ఏంటి? డేటా టైప్ కన్వర్ట్ చేయడం. ఒక డేటా టైప్ నుండి ఇంకొక డేటా టైప్కి మనం ఏదైతే ఇంట్ అని, లాంగ్ అని, ఫ్లోట్ అని, షార్ట్ ఇంట్ అని, డబుల్ అని ఇట్లా డేటా టైప్స్ ఉంటాయని చూసామో ఆ డేటా టైప్స్లో ఏదైనా ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక డేటా టైప్కి చేంజ్ చేయటాన్నే మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అంటాం అన్నమాట. సో ఆ టైప్ కన్వర్షన్ అనేది సి ప్రోగ్రామింగ్లో 2 వేస్లో జరుగుతుంది. అవి ఏంటో తెలుసా? ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఓకే, సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా జరిగేదన్నమాట. అంటే మనం ఏమీ కన్వర్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సిస్టమే కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ ఆటోమేటిక్ కన్వర్షన్నే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం అన్నమాట. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో, కొన్ని సిచ్యుయేషన్స్లో ఈ ఆటోమేటిక్ కన్వర్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే మాన్యువల్గా మనం చేయాల్సినటువంటి కన్వర్షన్. మీకు అర్థమవుతుందా? సో ఒక డేటా టైప్ యొక్క వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేయడమే టైప్ కన్వర్షన్. ఆ టైప్ కన్వర్షన్ అనేది 2 వేస్లో జరుగుతుందని చెప్తున్నాను. ఒకటి ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగేదని చెప్తున్నాను. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది మనం మాన్యువల్గా మనమే చేయవలసి వచ్చేది, మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనము ఇంప్లిసిట్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేద్దాము, ఆ తర్వాత మనము ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ గురించి మాట్లాడదాం. సో ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఏంటి అంటే ఇది ఆటోమేటిక్ కన్వర్షన్ అన్నమాట. సో ఇది ఆటోమేటిక్ కన్వర్షన్ అంటే మనం ఏమీ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సిస్టమే కన్వర్ట్ చేసేటటువంటి కన్వర్షన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. సో ఆ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఆ ఆటోమేటిక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సో ఎప్పుడైతే మనము చిన్న డేటా టైప్ని పెద్ద డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తామో. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక చిన్న డేటా టైప్ని అంటే తక్కువ మెమరీ ఆక్యుపై చేసేటటువంటి ఒక డేటా టైప్ని మనము పెద్ద డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తామంటే ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసే డేటా టైప్ ఏది ఉందో దాంట్లోకి మనం కన్వర్ట్ చేస్తామో అప్పుడు మనం ఎటువంటి స్ట్రెయిన్ కూడా తీసుకోక్కర్లేదు, అంత సిస్టమే చూసుకుంటుంది. ఆ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో తక్కువ మెమరీ ఆక్యుపై చేసే ఒక డేటా టైప్ని ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసే డేటా టైప్లోకి అంటే చిన్న డేటా టైప్ని పెద్ద డేటా టైప్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చూస్తున్నాం కదా. సో 8 బిట్స్ ఆక్యుపై చేసే ఒక డేటా టైప్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఈ 16 బిట్స్ ఆక్యుపై చేసే డేటా టైప్ ఉంది ఇంట్ అని చెప్పి. సో ఇంట్ అనేది 16 ఆక్యుపై చేస్తుంది. దీన్ని మనం ఏ డబుల్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. డబుల్ అనేది 64 ఆక్యుపై చేస్తుంది బిట్స్, అలాగే ఇంట్ అనేది 16 ఆక్యుపై చేస్తుంది. సో 16 ఆక్యుపై చేసే దాన్ని మనం 64లో ఈజీగా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్యాగ్ ఉంది, ఆ చిన్న బ్యాగ్ని ఒక పెద్ద బ్యాగ్ లోపల ప్లేస్ చేయాలంటే మనం ఏమైనా స్ట్రెయిన్ తీసుకోవాలా? ఈజీగా ఆ చిన్న బ్యాగ్ని మనం ఏం చేయొచ్చు? పెద్ద బ్యాగ్లో ప్లేస్ చేసేయచ్చు. అయితే కొంత మెమరీ చుట్టుపక్కల వేస్ట్ అవుతుంది, కొంత స్పేస్ అనేది వేస్ట్ అవ్వచ్చు గాక, కానీ ఈజీగా ప్లేస్ చేయొచ్చు కదా, దానికి ఏమీ ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఏం తీసుకోక్కర్లేదు కదండి. ఓకే, సో అదే చెప్తుందన్నమాట ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది. ఓకే, సో ఒక చిన్న డేటా టైప్ని పెద్ద డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలంటే అది ఆటోమేటిక్గా నేనే చూసుకుంటాను, నువ్వేమీ స్ట్రెయిన్ తీసుకోక్కర్లేదు అని చెప్తుంది. దాన్నే మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాము. సో దీన్ని ఇంకాస్త అర్థం చేసుకోవటానికి మనం ఎక్స్ప్రెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ వేరియబుల్ నేను తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇంట్ a = 5. ఓకే, అలాగే నేను ఒక డబుల్ టైప్ వేరియబుల్ తీసుకుంటాను, డబుల్ b = 3.5. ఓకే, సో int a = 5 and double b = 3.5.
సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ ప్లస్ బి పెర్ఫామ్ చేస్తాను. సో ఏ ప్లస్ బి అనే ఒక ఎక్స్ప్రెషన్ని నేను పెర్ఫామ్ చేస్తాను. సో ఇలా ఏ ప్లస్ బి నేను పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నప్పుడు ఏ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్, బి అనేది ఒక డబుల్ వేరియబుల్. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది? ఇంటిజర్ అనేది 16 బిట్స్ ఆక్యుపై చేస్తుంటే డబుల్ అనేది 64 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. అంటే డబుల్ అనేది పెద్దది. ఓకే, సో ఇప్పుడు బి డబుల్ అనేది పెద్దది, ఏ అనేది చిన్నది. సో ఎలా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్న వేరియబుల్స్ని తీసుకొని కూడా మనం ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వచ్చు. సి లాంగ్వేజ్ ఆ ఛాన్స్ మనకి ఇచ్చింది. అయితే ఇలా ఇచ్చేటప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, ఇందులో ఉండే వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అనే దగ్గరే మనకి ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది మెయిన్ రోల్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఒక బిగ్ డేటా టైప్ని ఒక స్మాల్ డేటా టైప్ని కలిపి మనం ఆపరేట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే స్మాల్ డేటా టైప్ ఉందో అది ఆటోమేటిక్గా బిగ్ డేటా టైప్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ ఆటోమేటిక్ కన్వర్షన్. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, బి అనేది బిగ్గర్ టైప్ డబుల్ కాబట్టి, ఏ అనేది స్మాల్ టైప్ ఇంటిజర్ కాబట్టి ఇప్పుడు ఏ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏ కూడా డబుల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది డబుల్ కాబట్టి ఇది కూడా డబుల్ కిందకి కన్వర్ట్ అయిపోయి అప్పుడు టోటల్ రిజల్ట్ అనేది మనకి డబుల్ రావటం అనేది జరుగుతుంది. అది మనం దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒక హైరార్కీ ఉంది కదా, ఈ హైరార్కీ చూసుకుంటే మనకి సో ఏది ఎందులో కన్వర్ట్ అవుతుంది అనేది సో స్మాల్ టు బిగ్గర్ ఇచ్చారు చూడండి. ఓకే, ఇక్కడ మనం ఇలాగ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక ఆపరెండ్ లాంగ్ డబుల్ ఉండి ఇంకొక ఆపరెండ్ ఈ కింద వాటిలో ఏది ఉన్నా సరే, ఓకే, ఒకటి లాంగ్ డబుల్ ఉండి ఇంకొకటి ఈ కింద వాటిలో ఏది ఉన్నా సరే అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆటోమేటిక్గా మొత్తం లాంగ్ డబుల్లో కన్వర్ట్ అయిపోతాయి. ఎందుకు, లాంగ్ డబుల్ అనేది పెద్దది కాబట్టి. అలా కాకుండా లాంగ్ డబుల్ లేదు, ఇలాంటి ఎక్స్ప్రెషన్లో ఒక ఆపరెండ్ డబుల్ ఉంది, ఒక ఆపరెండ్ డబుల్ ఉండి ఇంకొక ఆపరెండ్ ఈ కింద వాటిలో ఏదైనా ఉండని అప్పుడు ఆటోమేటిక్గా టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎందులో కన్వర్ట్ అయిపోతుంది, డబుల్లో కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక ఆపరెండ్ అనేది ఫ్లోట్ ఉంది, ఓకే, మిగతా ఆపరెంట్స్ ఈ కింద వాటిలో ఏదో ఒకటి ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది ఫ్లోట్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. అలా అనమాట. సో షార్ట్ కానీ క్యారెక్టర్ కానీ ఉంటే ఆటోమేటిక్గా ఇంటి కిందకి కన్వర్ట్ అయిపోతాయి, ఇంటి ఉంటే అన్సైన్డ్ ఇంటి కిందకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒకటి అప్పర్ ఒకటి బిగ్గర్ ఉండి ఒకటి స్మాలర్ ఉండేటప్పుడు సో స్మాలర్ వన్ బిగ్గర్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అంటే ఈ రిజల్ట్ ఏమని వస్తుంది, ఒక ఇంటూ ఒక డబుల్ కలిపి మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా డబుల్ కిందకి వస్తుంది. ఎందుకు, సో డబుల్ అనేదే బిగ్గర్ వన్ కాబట్టి. అర్థమవుతుందా మీకు? సో ఇదే మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం నేను ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, C++ సోర్స్, నెక్స్ట్. ఓకే, సో ఏమందామంటే టైప్ కన్వర్షన్ .c. ఓకే, సో టైప్ కన్వర్షన్ .c అందాం అని ఒక కామెంట్ రాద్దాం, హ్యాష్ ఇంక్లూడ్ రాద్దాం, మెయిన్ ఫంక్షన్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ అనుకున్నామో ఆ ఎగ్జాంపుల్ రాద్దాం. సో int a = 5 అండ్ డబుల్ b = 3.5. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు మనం a ప్లస్ b పెర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది ఏమి వస్తుంది అనేది మనం చూసే ప్రయత్నం. సో printf రిజల్ట్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ అని చెప్పి మనం ఏం చేద్దామంటే %f ఇద్దాం, ఎందుకంటే రిజల్ట్ అనేది మళ్ళా డబుల్లో వస్తుంది కాబట్టి. ఓకే, సో కామా ఇక్కడ మనం ఏమంటామంటే a ప్లస్ b అంట. ఓకే, సో a ప్లస్ b పెర్ఫామ్ చేసి ఆ రిజల్ట్ ఇమ్మని చెప్తున్నట్టు అనమాట.
సో అప్పుడు ఏ ప్లస్ బి రిజల్ట్ ఏమొస్తుంది మనకి? సో 5 ప్లస్ 3.5 చేస్తే ఒక ఇంటిజర్ ఒక డబుల్ చేస్తే అప్పుడు ఏం చెప్పాం మనము? ఇంటిజర్ కూడా డబుల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు 2 డబుల్ మనం యాడ్ చేస్తున్నట్టు అప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది? డబుల్ వస్తుంది. ఓకే, సో సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చేస్తే ఏమొచ్చిందండి? రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 8.5 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? సో ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేది జరిగినట్టే కదండి. సో అర్థమైంది కదండి, ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. సో ఆటోమేటిక్గా కన్వర్షన్ జరిగింది కదా. సో జరగడం వల్లే మనకి ఆ విధంగా రిజల్ట్ అనేది రావటం జరిగింది. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటాం? ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అయితే ఇప్పుడు ఒక డౌట్ రావాలి మనకి. సో డైరెక్ట్గా ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేసేస్తున్నాం, కరెక్టే. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొక వేరియబుల్లో మనం స్టోర్ చేయాలంటే స్టోర్ చేయొచ్చా? ఓకే, సో స్టోర్ చేయాలంటే చేయొచ్చా? అప్పుడు దేంట్లో స్టోర్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్రింట్ చేసేయకుండా మనం ముందే చెప్తున్నాం కదా డబుల్లో కన్వర్ట్ అవుతుంది, రిజల్ట్ డబుల్ వస్తుంది అని చెప్పి. సో మనం ఏం చేద్దామంటే డబుల్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ముందు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. సో చేస్తే ఎఫెక్ట్ ఏమీ లేదు, ఎందుకంటే ఎలాగూ సి అన్నది మనం డబుల్గానే ట్రీట్ చేసాం కాబట్టి, డబుల్గానే డిక్లేర్ చేసాం కాబట్టి ఏ ప్లస్ బి రిజల్ట్ ఎలాగూ డబులే వస్తుంది కాబట్టి ఫైన్. బట్ అదే సిని ఇంటిజర్ కిందకి డిక్లేర్ చేస్తే ఏమొస్తుంది? సో ఇంటిజర్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మరి ఎఫ్ అనకూడదు, సి అనేది ఇంటిజర్ కాబట్టి డి అనాలి. ఓకే, సో ఒక డబుల్ టైప్ రిజల్ట్ ఏదైతే ఉందో డబుల్ టైప్ వస్తుంది. ఆ డబుల్ డేటా టైప్ వస్తున్నటువంటి దాన్ని మనము ఇంటిజర్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాము. చేస్తే ఏమొస్తుంది? యాక్చువల్గా ముందేమొచ్చింది మనకి 8.5000 వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే 8 వచ్చింది. ఆ పాయింట్ తర్వాత ఏదైతే ఉందో అది ఎగిరిపోయింది, అవునా కాదా? అంటే మీకు అర్థమవుతుందా? ఇంటిజర్కి మనకి డెసిమల్ పాయింట్స్ ఉండవు కదా, ప్రెసిషన్ ఉండదు ఇంకా. ఓకే, సో కాబట్టి అక్కడ ఏమైంది మనకి? ఏదైతే డబుల్ రిజల్ట్ వచ్చిందో 8.5000 అని, అది ఎప్పుడైతే ఆ 8.5000 ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ డబుల్ రిజల్ట్ని మనం తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాము? ఇంటిజర్లో స్టోర్ చేస్తున్నాం. ఇంటిజర్లో ఈ ప్రెసిషన్ అంతా ఉండదు కాబట్టి ఆ పార్ట్ అంతా పోయి మిగతాది మాత్రమే ఇక్కడ ఇంటిజర్కి అసైన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రిజల్ట్ ఏమొచ్చింది? 8 అనేది రావటం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో అంటే మనకి ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, దానితో పాటు మనం ఎటువంటి వేరియబుల్లో దాన్ని స్టోర్ చేస్తున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో టైప్ కన్వర్షన్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఏం చెప్తుంది అంటే, ఎక్స్ప్రెషన్స్ పార్ట్ వరకు మనం తీసుకుంటే ఏదైతే స్మాలర్ ఆపరెండ్ ఉందో, స్మాలర్ డేటా టైప్ ఆపరెండ్ ఉందో అది ఆటోమేటిక్గా బిగ్గర్ టైప్కి కన్వర్ట్ అయిపోతుంది. అయితే మనం వాల్యూని స్టోర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి, లేకపోతే మనము కొంత పార్ట్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఎలాగైతే మనము డబుల్ రిజల్ట్ని ఇంటిజర్లో స్టోర్ చేసినప్పుడు కొన్ని బిట్స్ అనేది లూజ్ అయ్యాము, సేమ్ అలాగే ఒక డబుల్ రిజల్ట్ని ఫ్లోటింగ్ పాయింట్లోకి సేవ్ చేసామనుకోండి. ఇక్కడ ఇంటిజర్ బదులు ఫ్లోటింగ్ పాయింట్కి సేవ్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే, ఫ్లోట్ కంటే డబుల్ అనేది ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందని చెప్పాము మనము. సో డాట్ తర్వాత అంటే పాయింట్ తర్వాత ఏదైతే మనకి ఆ ప్రెసిషన్ వాల్యూ ఉంటుందో, డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిప్రజెంట్ చేసే దగ్గర ఫ్లోట్ డబుల్ డిఫరెన్స్ అవుతాయి. సో ఫ్లోట్ కంటే డబుల్ అనేది ఎక్కువ బిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఒక డబుల్ వాల్యూని ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఫ్లోట్ వేరియబుల్లోకి స్టోర్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోట్ కంటే డబుల్ ఏదైతే ఎక్స్ట్రా బిట్స్ని రిప్రజెంట్ చేయగలదో ఆ ఎక్స్ట్రా బిట్స్ అన్నీ పోయి మిగతావి ఫ్లోట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు ఇంటిజర్లో స్టోర్ చేసినప్పుడు మనకి ఈ ప్రెసిషన్ పాయింట్ తర్వాత ఉన్నదంతా పోయిందో, ఇన్ ద సేమ్ వే మనకి డబుల్ నుండి ఫ్లోట్లోకి మనం స్టోర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో ఏదైతే డబుల్ అన్నది ఫ్లోట్ కంటే ఎక్స్ట్రా బిట్స్ని రిప్రజెంట్ చేయగలదో ఆ ఎక్స్ట్రా బిట్స్ అన్నీ కూడా పోయి
ఫ్లోట్ ఎంతవరకు రిప్రజెంట్ చేయగలదో అన్ని బిట్స్ని మాత్రమే ఇది స్టోర్ చేస్తుంది అనమాట. సో అలా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రిజల్ట్ని ఇంకొక టైప్ ఆఫ్ వేరియబుల్లో మనం స్టోర్ చేసినప్పుడు కొన్ని బిట్స్ మనం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏమంటామని చెప్పాను, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో అలాగే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అయితే మనం చూసాం కదండి, ఆటోమేటిక్ కన్వర్షన్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఒకటి స్మాలర్ డేటా టైప్ వాల్యూ ఉండి ఒకటి లార్జర్ డేటా టైప్ వాల్యూ ఉంటే ఆటోమేటిక్గా స్మాలర్ టైప్ అనేది లార్జర్ టైప్కి మారిపోతుంది అని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వనిది అనమాట. ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వదు, అవసరమైతే మనమే కన్వర్ట్ చేయాలి మాన్యువల్గా. ఓకే, సో అటువంటి కన్వర్షన్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే, సో దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో స్ట్రెంత్ వచ్చి 60 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకే, సో స్ట్రెంత్ అనే వేరియబుల్ 60కి డిక్లేర్ చేశాను నేను. అలాగే అందులో పాస్ అయిన వాళ్ళు, ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు 47 మెంబర్స్ పాస్ అయ్యారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్ట్రెంత్ అనేది 60 మెంబర్స్ ఉన్నారు ఒక క్లాసులో, అందులో పాస్ అయిన వాళ్ళు 47 మెంబర్సే పాస్ అయ్యారు. సో ఇప్పుడు నాకు పాస్ పర్సంటేజ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు నాకు పాస్ పర్సంటేజ్ కావాలి. సో పాస్ పర్సంటేజ్ నాకు ఎలా వస్తుందండి? సో ఎలా వస్తుంది అంటే ఎంతమంది పాస్ అయ్యారు డివైడెడ్ బై టోటల్ స్ట్రెంత్ చేస్తే నాకు పర్సంటేజ్ వస్తుంది కదా. ఓకే, సో అంటే ఏం చేయాలి 47/60 చేయాలి. ఓకే, సో 47/60 చేస్తే నాకు అప్పుడు పాస్ పర్సంటేజ్ ఎంత అన్నది వస్తుంది, అవునా కాదా? సో దీన్నే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పరంగా మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా చేయటం వల్ల మనం ఏం లూజ్ అవుతాము అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో 47/60 అంటే మనం ఏం చేస్తున్నట్టు పాస్ బై స్ట్రెంత్ చేస్తున్నట్టు కదండి. సో పాస్ బై స్ట్రెంత్ అనేది మనం చేస్తున్నట్టు. సో పాస్ బై స్ట్రెంత్ అంటే 47/60 మనం చేస్తే మనకి ఏమొస్తుంది, ఎందుకు మనం ఇక్కడ కన్వర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఇక్కడ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మన ప్రోగ్రాంలో ఏదైతే ఇంప్లిసిట్ కన్వర్షన్ ప్రోగ్రామ్ ఉందో అక్కడే నేను ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కూడా రాస్తున్నాను. సో రాస్తూ ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. సో ఇంట్ స్ట్రెంత్, సో స్ట్రెంత్ అనేది క్లాస్ స్ట్రెంత్ 60 అనుకుంటున్నాము. అండ్ ఇంట్ పాస్డ్ మెంబర్స్ ఈక్వల్ టు 47. ఓకే, సో స్ట్రెంత్ 60 మెంబర్స్ ఉన్నారు, పాస్ ఏమని 47 మెంబర్స్ అయ్యారు. సో ఇప్పుడు ఈ పాస్ అనేది ఎంతమంది అయ్యారు అనేది క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో టోటల్ క్లాస్ ఈజ్ అని చెప్పి సో పర్సంటేజ్ని మనము ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము. సో పర్సంటేజ్ని మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు సో రెండు ఇంటిజర్స్ కాబట్టి పర్సంటేజ్ డి అంటాను నేను. పర్సంటేజ్ డి అని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమని చెప్తాను. సో ఏమని క్యాలిక్యులేట్ చేయాలి, పాస్ డివైడెడ్ బై స్ట్రెంత్. ఓకే, సో పాస్ డివైడెడ్ బై స్ట్రెంత్ చేస్తే మనకి ఏమొస్తుందండి, పాస్ డివైడెడ్ బై స్ట్రెంత్ చేస్తే మనకి పాస్ పర్సంటేజ్ ఎంత అన్నది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిసిట్ కన్వర్షన్ది ఒకటి ప్రింట్ అవుతుంది కాబట్టి ఇది మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఒక స్లాష్ అన్ను, సో మధ్యలో ఇంకొక లైన్ స్పేస్ కావాలనుకుంటే ఇంకొక స్లాష్ అని ఎట్లా ఇస్తే మనకు 2 లైన్స్ ఎక్స్ట్రా స్పేస్ కూడా వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను, చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చేస్తే రిజల్ట్ ఆఫ్ a+b ఈజ్ 8 అనేది ఇంప్లిసిట్ కన్వర్షన్ తాలూకా రిజల్ట్ అది. ఓకే, సో ఆ తర్వాత పాస్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్లాస్ ఈజ్ అని చెప్పి 0 వచ్చింది. పాస్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్లాస్ ఈజ్ అని చెప్పి ఎంత వచ్చింది, 0 వచ్చింది. అదేంటి 0 వచ్చింది, పాస్ బై స్ట్రెంత్ మనం క్యాలిక్యులేట్ చేయమన్నాము, 47/60 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో 47/60 చేస్తే ఎంత వస్తుందండి, సో 47/60 చేస్తే మనకి
0.7833 ఇట్లా రావాలి, కానీ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి 0 వచ్చింది. సో ఎందుకు 0 వచ్చింది? ఎందుకంటే స్ట్రెంత్ పాసు రెండు కూడా ఇంటిజర్స్. ఓకే, సో 2 ఇంటిజర్స్ని డివైడ్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది? సో ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా విడిచిపెట్టేస్తుంది. ఎందుకు? ఇంటిజర్స్కి ఫ్రాక్షన్ పార్ట్ అనేది ఉండదు కాబట్టి. సో ఈ ఫ్రాక్షన్ పార్ట్కి ముందు ఏదైతే ఉందో ఇది మాత్రమే రిటర్న్ చేస్తుంది, కాబట్టి 0ని రిటర్న్ చేయడం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో మనం ఏం చేద్దామంటే ఇది డైరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకుండా కావాలనుకుంటే ఇంట్ పర్సంటేజ్, సో పర్సంటేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. పర్సంటేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. సో చేసిన తర్వాత ఈ పర్సంటేజ్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ముందు క్యాలిక్యులేట్ చేసి తర్వాత ప్రింట్ చేస్తున్నాను. ఏదైనా సేమే వస్తుంది, ఏం మారిపోదు, ఏదైనా సేమే 0 వస్తుంది. సో ఎందుకు మనకి 0 వచ్చింది? మీకు అర్థమైందా ఎందుకు 0 వచ్చింది అంటే ఈ 2 కూడా ఇంటిజర్స్ కాబట్టి 2 ఇంటిజర్స్ని డివైడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందండి? ఇంటిజరే వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యుయేషన్లో మనం ఏం చేసి ఉంటే బాగుండేది? ఫ్రాక్షన్ పార్ట్ కూడా మనకు కావాలి. ఈ ఫ్రాక్షన్ పార్ట్ కూడా మనకు కావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఈ స్ట్రెంత్ని పాస్ని రెండింటినీ కూడా ఇంటిజర్స్గా డిక్లేర్ చేయకూడదు. ఏ ఫ్లోట్ గానో డబుల్ గానో చేయాలి. అప్పుడు ఫ్లోట్ గానో డబుల్ గానో చేస్తే సరిపోతుంది, ఫ్రాక్షన్ పార్ట్ కూడా కన్సిడర్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మనం ఏం చేసాము? ఇంటిజర్స్గా చేసాము. సో చేసి అలా ప్రింట్ చేస్తున్నాము. పోనీ ఇక్కడ పర్సంటేజ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ని మనం ఫ్లోట్ చేద్దాం. ఓకే, సో ఈ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఈ రిజల్ట్ని మనం ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసి సో పర్సంటేజ్ అనేది ఫ్లోట్ కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ పెట్టి ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏం చెప్పాను అర్థమైందా? సో పాస్ బై స్ట్రెంత్ అనేది 2 ఇంటిజర్స్ అయినా కూడా నేనేం చెప్తున్నానంటే రిజల్ట్ స్టోర్ చేయడం మాత్రం ఒక ఫ్లోటింగ్ పాయింట్ టైప్ వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్ ఇచ్చి ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైనా మారుతుందా అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏమైంది? 0.0000 వచ్చింది. ఓకే, సో 0.000 వచ్చింది. అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ అనేది కన్సిడర్ అయ్యింది, ఫ్రాక్షన్ అనేది వచ్చింది. ఎందుకు? ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ కాబట్టి ఫ్రాక్షన్ అనేది వచ్చింది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ రైట్ సైడ్ క్యాలిక్యులేట్ అయ్యేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఈ 2 కూడా ఏవండి? ఇంటిజర్స్. సో ఇంటిజర్స్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఆటోమేటిక్గా ఈ రైట్ సైడ్ ఏమని వస్తుంది? మరి ఆ ఫ్రాక్షనల్ పార్ట్ కన్సిడర్ చేయదు కాబట్టి దీని యొక్క రిజల్ట్ 0 అనేది వస్తుంది. ఆ 0 అన్నది లెఫ్ట్ సైడ్ నువ్వు తీసుకువెళ్ళి స్టోర్ చేస్తున్నావు. ఎప్పుడైతే ఒక ఇంటిజర్ రిజల్ట్ని ఫ్లోటింగ్ పాయింట్ దాంట్లో స్టోర్ చేస్తున్నావో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ 0కి ఏదైతే 0 ఉందో దానికి ఎక్స్ట్రా జీరోస్ ఫ్రాక్షన్ యాడ్ అయిపోయి పర్సంటేజ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 0.000 రావటం అనేది జరిగింది. ఓకే, సో అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్లో స్టోర్ చేసేస్తే నాకు ఫ్రాక్షన్ కూడా కన్సిడర్ అయిపోయి నాకు ఫుల్ ఫ్రాక్షన్ కావలసిన ఫ్రాక్షన్ కూడా వచ్చేస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, మరి ఎక్కడ చేంజ్ చేయాలి, ఏం చేయాలి అంటే ఇక్కడ రైట్ సైడే మనం ఏం చేయాల్సింది? ఎయిదర్ స్ట్రెంత్ని కానీ పాస్ని కానీ రెండింటినీ కానీ లేదు ఏదో ఒక దాన్ని మనం ఫ్లోట్గా కన్సిడర్ చేసున్నా అప్పుడు ఏమై ఉండేది? 2 ఫ్లోట్ అయినా మనకి ఫ్లోటింగ్ పాయింటే వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 ఫ్లోట్ నేను ఇస్తాను. ఓకే, సో 2 ఫ్లోట్ నేను డిక్లేర్ చేస్తాను. 47, 60 రెండింటిని ఫ్లోట్ డిక్లేర్ చేస్తాను. సో డిక్లేర్ చేస్తే ఇప్పుడు సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దామా? ఇప్పుడు చూడండి 0.78333. ఓకే, 0.78333 అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేసే దగ్గర ఇంపార్టెంట్. ఆ తర్వాత రిజల్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చి స్టోర్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఎలాగో ఫ్లోట్ పెట్టాం సరిపోయింది. కానీ ముందు మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయినప్పుడే
మనము జాగ్రత్త తీసుకొని ఇక్కడే మనం కావాల్సిన డేటా టైప్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రెండు ఫ్లోట్గా డిక్లేర్ చేశాను కాబట్టి నాకు ఫ్రాక్షన్ పార్ట్ కూడా కన్సిడర్ అయ్యింది. ఇక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ అయినప్పుడే మనకి 0.78333 అని చెప్పి ఇలాగ ఇక్కడే రిజల్ట్ వచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకువెళ్ళి పర్సంటేజ్లో స్టోర్ చేయటం వల్ల మనకి రిజల్ట్ అనేది రావటం జరిగింది. ఓకే, బట్ అదే మనము ఇక్కడ నేను ఫ్లోటింగ్ పాయింట్ ఇవ్వను, రెండు ఇంటిజర్స్గానే డిక్లేర్ చేస్తాను అంటే అప్పుడు సమస్య వస్తుందన్నమాట. లేదు, ఒకటి ఇంటిజర్ ఒకటి ఫ్లోటింగ్ పాయింట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇంటిజర్ ఒకటి ఫ్లోటింగ్ పాయింట్ అనుకో, అప్పుడు మనకి ఏదైతే మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ చెప్పామో అది వర్క్ అయిపోద్ది. ఎందుకు? సో ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఒకటి బిగ్గర్ టైప్ ఒకటి స్మాలర్ టైప్ అయినప్పుడు, అంటే ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫ్లోట్ పెద్దది ఇంటిజర్ చిన్నది కాబట్టి ఈ స్ట్రెంత్ అనే ఇంటిజర్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఒకటి ఇంటూ ఒకటి ఫ్లోట్ కాబట్టి అక్కడ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది వర్కౌట్ అయిపోయి మనకి ఏమవుతుంది, రెండు కూడా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోయి మనకి రిజల్ట్ అనేది వచ్చేయడం జరుగుతుంది. సో చూడండి, ఒకసారి సేవ్ చేసి నేను రన్ చేసి చూస్తున్నాను, వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఒకటి ఫ్లోట్ ఉంది, ఒకటేమోని ఇంటిజర్ ఉంది. ఎప్పుడైతే ఇంటిజర్ చిన్నది ఒకటి ఫ్లోటింగ్ పెద్దది ఉందో, సో ఈ ఇంటిజర్ డేటా టైప్ది ఏదైతే స్ట్రెంత్ అనేది ఉందో అది ఆటోమేటిక్గా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు రెండు ఫ్లోట్ అయిపోతాయి. ఫ్లోట్ టు ఫ్లోట్ రెండింటి మీద మనం ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో అయితే రెండింటిని ఫ్లోట్గా డిక్లేర్ చేయాలి, లేదు ఏదో ఒకదాన్ని ఫ్లోట్గా డిక్లేర్ చేసినా మనకి ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఎప్పుడైతే రెండింటిని ఇంటిజర్స్గా మనం కన్సిడర్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి కావాల్సిన రిజల్ట్ అనేది రాదు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ డేటా టైప్ని నేను చేంజ్ చేయకుండా, రెండు ఇంటిజర్స్గానే ఉన్నాయి బట్ ఇక్కడ డేటా టైప్ని చేంజ్ చేయకుండా డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్ని చేంజ్ చేయకుండా ఇక్కడ రిజల్ట్ క్యాలిక్యులేషన్ చేసే దగ్గర, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసే దగ్గర నేను ఏమైనా చేయగలనా అంటే అలాంటి సందర్భాల్లో మనం చేయగలిగేది ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేస్తాము. సో ఏదో ఒక రూల్ ఉండడం వల్ల ఈ రెండింటిని కూడా మనం ఇంటిజర్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఇంటిజర్స్గానే నేను ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తే నేను అనవసరంగా ఫ్రాక్షనల్ పార్ట్ లూజ్ అవుతాను. కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి, ఫోర్సిబుల్గా ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి ఆర్ డబుల్ కింద కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని నేను ఫోర్సిబుల్గా ఫ్లోట్గానో డబుల్గానో కన్వర్ట్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్ అవుతుంది, ఆర్ ఒకటి డబుల్ ఒకటి ఇంటిజర్ అవుతుంది. నేను ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తే ఫ్లోట్ అవుతుంది, డబుల్గా కన్వర్ట్ చేస్తే డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్ అనే దాన్ని నేను ఫ్లోట్గా కన్వర్ట్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంప్లిసిట్ కన్వర్షన్ యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఓకే ఒకటి ఫ్లోట్ ఉంది ఒకటి ఇంటిజర్ ఉంది కాబట్టి ఇంకా నేను యాక్టివేట్ అయిపోతానని చెప్పి ఈ స్ట్రెంత్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. లేదు, ఈ పాస్ని నేను ఫోర్సిబుల్గా డబుల్గా కన్వర్ట్ చేశాను అనుకో, అప్పుడు కూడా ఇంప్లిసిట్ కన్వర్షన్ యాక్టివేట్ అయిపోద్ది. ఒకటి డబుల్ ఒకటి ఇంటిజర్ ఉంది కాబట్టి దీన్ని కూడా డబుల్గా కన్వర్ట్ చేసేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రైట్ సైడ్ ఎవాల్యుయేట్ చేసే దగ్గరే మనం ఏదైనా చేయాలి. ఏం చేయాలి, ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్ని ఎయిదర్ పాస్ని కానీ స్ట్రెంత్ని కానీ ఫోర్సిబుల్గా మనం ఏం చేయాలంటే దీని యొక్క డేటా టైప్ని ఫోర్సిబుల్గా చేంజ్ చేయాలి. ఇక్కడ డిక్లేర్ చేసే దగ్గర చేయడం ఇష్టం లేదు, బట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసే దగ్గరైనా చెయ్యాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం తెలుసా, దేన్నైతే ఫోర్సిబుల్గా మనము డేటా టైప్ చేంజ్ చెయ్యాలి అనుకుంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అనేది ఉంది, ఈ పాస్ అనే దాన్ని నేను ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దేన్నైతే నేను ఫోర్సిబుల్గా డేటా టైప్ చేంజ్ చేయాలి అనుకుంటానో దానికి ముందర పెరాంథసిస్లో నాకు కావలసినటువంటి డేటా టైప్ని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా మీకు, పాస్ బై స్ట్రెంత్ అని అంటున్నాము కానీ యాక్చువల్గా పాస్ స్ట్రెంత్ రెండూ కూడా ఇంటిజర్సే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేస్తున్నాం. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఈ రెండిట్లో ఏదైతే మొదటి వేరియబుల్ ఉందో పాస్ అనేది, దీన్ని
నేను ఇప్పుడు ఫోర్సిబుల్గా ఫ్లోట్ కిందకి మార్చేస్తున్నాను అనమాట. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర కాకుండా ఇక్కడ నేను దీన్ని ఫోర్సిబుల్గా ఫ్లోట్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎలా కన్వర్ట్ చేస్తాను నేను? సో ఏదైతే ఆ వేరియబుల్ నేమ్ ఉందో దాని ముందు వితిన్ పెరాంథసిస్లో కావాల్సిన డేటా టైప్ రాస్తాను. అంటే దేనిలోకి మార్చాలనుకుంటున్నానో ఆ డేటా టైప్ నేము ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ పాస్ అనే ఇంటిజర్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఫోర్సిబుల్గా ఫ్లోట్ అయిపోతుంది అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే పాస్ అనేది ఫ్లోట్ అయిపోయిందో, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్ ఉన్నట్టు, ఇప్పుడు స్ట్రెంత్ అనేది ఇంటిజరు, పాస్ అనేది ఫ్లోటింగ్ పాయింట్, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్ ఉన్నప్పుడు వెంటనే ఏమవుద్దండి, వెంటనే మన ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్ ఎప్పుడుందో రెండింటిని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసేసి మనకి కావాల్సిన రిజల్ట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నా సరే మనకి రిజల్ట్ రావడం జరిగింది. సో మీకు అర్థమవుతుందా? మనం డేటా టైప్ చేంజ్ చేయకుండా, వేరియబుల్ యొక్క డేటా టైప్ చేంజ్ చేయకుండా మనం ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసే దగ్గర మనం దాని యొక్క డేటా టైప్ని చేంజ్ చేసి మనకి కావాల్సిన రిజల్ట్ని రప్పించుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంట, ఫోర్సిబుల్గా టైప్ కన్వర్షన్ చేయాలి. ఆ ఫోర్సిబుల్గా టైప్ కన్వర్షన్ ఎలా చేస్తాము? ఏ వేరియబుల్ని అయితే మనము డేటా టైప్ చేంజ్ చేయాలి అనుకుంటున్నామో దాని ముందర వితిన్ పెరాంథసిస్లో మనం ఏం చేస్తాము, కావాల్సిన డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. సో ఎప్పుడైతే ఫ్లోట్ అని చెప్పి పాస్ ముందర నేను మెన్షన్ చేశానో, పాస్ అనేది ఇంటిజర్ అయినా సరే ఫోర్సిబుల్గా మనం ఇక్కడ ఫ్లోట్గా కన్వర్ట్ అవ్వమని చెప్తున్నాము, కన్వర్ట్ చేస్తున్నాము. సో అది ఆటోమేటిక్గా ఫ్లోట్ కిందకి మారిపోతుంది. ఎప్పుడైతే ఒక ఫ్లోట్ ఒక ఇంటిజర్ ఉందో ఆటోమేటిక్గా మన ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది యాక్టివేట్ అయిపోయి, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు కాబట్టి ఫ్లోట్ అనేది పెద్దది, ఇంట్ అనేది చిన్నది కాబట్టి సో ఇంటిజర్ వేరియబుల్ని ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ కింద కన్వర్ట్ చేసేసి మొత్తం ఫ్లోట్ అయిపోతుంది. రిజల్ట్ క్యాలిక్యులేట్ అయ్యాక ఎలాగో మనము ఫ్లోటింగ్ పాయింట్లోనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రాక్షనల్ పార్ట్ లూజ్ అవ్వకుండా మనకి కావలసినటువంటి రిజల్ట్ని మనము చూడగలుగుతున్నాము. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా జరగలేదు కదా. సో ఏదైతే మనకి వేరియబుల్ వేరే డేటా టైప్లోకి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నామో మనం దాన్ని ఫోర్సిబుల్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? వితిన్ పెరాంథసిస్లో దాని ముందర ఆ డేటా టైప్ మెన్షన్ చేసి మనం కన్వర్ట్ చేస్తున్నాము. సో చేయడం వల్ల ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ వరకు మనం డేటా లూజ్ అవ్వకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఇంటిజర్స్గానే మెయింటైన్ చేయాలి. ఈ లైన్ తర్వాత ఈ లైన్ ముందు, ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో దీనికి ముందు తర్వాత వీటిని ఇంటిజర్స్గానే నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను ప్రోగ్రామ్ మొత్తం. బట్ ఈ లైన్ ఒక్కదానికి మాత్రం నేను ఫ్రాక్షనల్ పార్ట్ లూజ్ అవ్వాలి అనుకోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాను, డేటా టైప్ చేంజ్ చేసేయకుండా నేను ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ మీద డిపెండ్ అవుతాను. అప్పుడు నాకు కావాల్సిన ఇంటిజర్స్గా వీటిని మిగతా ప్రోగ్రామ్ అంతా మెయింటైన్ చేయడము నేను అచీవ్ చేయగలుగుతాను. అలాగే ఈ ఎక్స్ప్రెషన్ పార్ట్ వరకు కూడా ఏదైతే ఫ్రాక్షనల్ పార్ట్ ఉందో దాన్ని లూజ్ అవ్వకుండా కూడా నేను నా ప్రోగ్రామ్ని కంటిన్యూ అవ్వగలుగుతాను. సో ఆ విధంగా మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే మనం ఏమీ చేయకుండా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యేది ఇంప్లిసిట్ కన్వర్షన్. సో ఒకటి ఇంటూ ఒకటి డబుల్ ఉంటే, చిన్నది పెద్దది ఉంటే ఆటోమేటిక్గా సో ఏదైతే చిన్న డేటా టైప్ వేరియబుల్ ఉందో దాన్ని బిగ్గర్ టైప్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది, అది ఇంప్లిసిట్ కన్వర్షన్. అలా కాకుండా ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు డేటా టైప్ చేంజ్ చేయకుండా ఇక్కడే మనం ఫోర్సిబుల్గా ఏదైనా ఒక వేరియబుల్ని వేరే డేటా టైప్లోకి చేంజ్ చేయాలి అని అనుకునేటప్పుడు ఆ డేటా టైప్ని వితిన్ పెరాంథసిస్లో మనం ఫోర్సిబుల్గా ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయడం అనేది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి టైప్ కన్వర్షన్ అనేది సి ప్రోగ్రామింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.